హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లెట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో ఎవరైతే ఎంసెట్ ఎగ్జామినేషన్ రాసి ఇంజనీరింగ్ మెడిసిన్ జాయిన్ అవబోతున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడాను కాలేజీ ఫీ రియంబర్స్మెంట్ కానీ లేదా ఫ్రీ సీట్ కానీ మీకు వచ్చినట్టయితే అయినప్పటికీ మీరు ఏమైనా అమౌంట్ చెల్లించాల్సి ఉంటుందా, కాలేజీలో కంప్లీట్గా ఇంకేమైనా ఫీజెస్ ఉంటాయా, అసలు కాలేజీలో ఏ ఫీజెస్ ఉంటాయి, దీన్ని బేస్ చేసుకొని మీరు ఎలా సిద్ధం అవ్వాలనే దాని మీద ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. ఇక విషయంలోకి వెళ్తే ఎంసెట్ ద్వారా ఎగ్జామినేషన్ ఎవరైనా ఎంసెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్కి ఎవరైతే కన్వీనియర్ కోటా ద్వారా సీట్ను పొందుతారో, అలాగే ఫ్రీ సీట్ వచ్చే వాళ్ళకి, తెలంగాణలో అయితే ఫ్రీ సీట్ వచ్చే వాళ్ళకి, అలాగే ఆంధ్రాలో అయితే ఫీ రియంబర్స్మెంట్స్ పొందే వాళ్ళందరికీ కూడా కంప్లీట్గా ట్యూషన్ ఫీజు అనేది లేకుండా వాళ్ళ కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. ఫీ రియంబర్స్మెంట్ కానీ ఫ్రీ సీట్ రావడానికి ఏంటి కండిషన్స్, నార్మ్స్ ఏమన్నది నేను గత వీడియోలో కూడా షేర్ చేశాను. దాన్ని ఒకసారి మీరు చూసినట్టయితే మీకు కూడా ఎవరికి ఫ్రీ సీట్ వస్తుంది, ఎవరికి ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక కాలేజీలో మనం జాయిన్ అయ్యేటప్పుడు సపోజ్ మీకు ఒక ఫ్రీ సీట్ కానీ లేదా ఆంధ్రాలో అయితే ఫీ రియంబర్స్మెంట్ మీకు ఉన్నట్టయితే కంప్లీట్గా ట్యూషన్ ఫీజు కట్టక్కర్లేదు. కాబట్టి మీకు కాలేజీలో డైరెక్ట్గా జాయిన్ అయిపోవడమేనా, దాంతోపాటు ఇంకేమైనా అమౌంట్ మీరు పట్టుకొని వెళ్ళాలా, దీని గురించి మీకు ఖచ్చితంగా ఒక అవగాహన ఉండాలి. ఎందుకంటే మనం కాలేజీకి జాయిన్ అయ్యేటప్పుడు ట్యూషన్ ఫీజుతో పాటు కొన్ని అడిషనల్గా కొన్ని ఫీజెస్ ఉంటాయి. ఆ ఫీజెస్ ఏం ఉంటాయి అవి తెలుసుకోకుండా మనం డైరెక్ట్గా కాలేజీకి ట్యూషన్ ఫీజు నాకు ఫ్రీ కదా అనుకొని మనం వెళ్ళినట్టయితే తర్వాత మీరు చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ప్రతి కాలేజీలో కూడా కొన్ని ఫీజ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వాటి గురించి మీరు జాయిన్ అయ్యే ముందే ఆ కాలేజీకి కన్సల్ట్ చేసి ఏ ఫీజెస్ ఉంటాయనే దాని మీద మీకు అవగాహన ఖచ్చితంగా ఉండాలి. తెలుసుకున్నప్పుడే మీరు ఏ కాలేజీ అనేది సెలక్షన్ కూడా మీకు ఉపయోగం, అంటే కాలేజీ సెలక్షన్ ఇది కూడా మీకు కొందుకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక కాలేజీని తీసుకున్నట్టయితే అది ఏ కాలేజీని అవ్వచ్చు, అందులో ఉండే నామ్స్గా ఉండే ఫీజెస్లో మొట్టమొదటిది ట్యూషన్ ఫీజు. ట్యూషన్ ఫీజు అనేది మనకు ఆల్రెడీ ఇప్పుడే మనం చెప్పుకున్నాం కాబట్టి ఎవరికైతే ఫీ రియంబర్స్మెంట్ ఉంటుందో అలాగే ఫ్రీ సీట్ ఎవరికి ఉంటుందో వాళ్ళు ఈ ట్యూషన్ ఫీజు అనేది కట్టాల్సిన పని లేదు. ఇక మొత్తం అన్ని ఫీజుల్లో కూడా మేజర్ ఫీజే ట్యూషన్ ఫీజు, అంటే ఎక్కువ అమౌంట్ ఉండే ఫీజు అది. అటువంటి ఫీజుని గవర్నమెంట్ భరిస్తుంది కాబట్టి కొంతవరకు మీరు ఫ్రీ అయిపోతారు. ఇక నెక్స్ట్ దాంతోపాటు అడిషనల్గా ఉండే ఫీజెస్ ఏంటంటే, ఇప్పుడు ఒక కాలేజీ తీసుకున్నట్టయితే కాలేజీలో వాటికి కొన్ని అక్రిడేషన్స్ ఉంటాయి. అంటే ఒక బ్రాంచ్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకున్నాకోండి, ఆ బ్రాంచ్కి నేషనల్ బోర్డ్ అక్రిడేషన్ అనేది ఉంటుంది. ఒక సిఎస్సి మీరు గ్రూప్ జాయిన్ అయితే సిఎస్సికి ఒక ఎన్బిఏ అంటే నేషనల్ బోర్డ్ అక్రిడేషన్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. సో ఆ ఎన్బిఏకి కట్టాల్సిన ఫీజు మీరు కట్టాల్సి ఉంటుంది ఆ బ్రాంచ్. అంతేకాకుండా ఈ ఫీజుతో పాటు ప్రతి కాలేజీలో కూడా ఇప్పుడు ప్లేస్మెంట్స్ అనేవి కామన్గా ప్లేస్మెంట్స్కి సంబంధించి కొంత ట్రైనింగ్స్ అనేవి ఇస్తారు. వాటినే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్స్ అంటారు. అంటే ప్రతి బ్రాంచ్కి కూడా ఇది ఉంటుంది. అది సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అవ్వచ్చు, లేదా సిఎస్సి, ఈసీ అవ్వచ్చు, ఏ బ్రాంచ్ వాళ్ళైనా మ్యాక్సిమం ప్రతి స్టూడెంట్కి ఆ కాలేజీలో చదివే ప్రతి స్టూడెంట్ని కూడా ఈ సిఆర్టీ అనేది నేర్పిస్తారు, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది. ఎవరైతే ఈ ట్రైనింగ్ తీసుకుంటారో దానికి సిఆర్టీ ఫీజు అనేది ఒకటి ఉంటుంది. ఈ సిఆర్టీ ఫీజు కూడా కొన్ని కాలేజీలో సెమిస్టర్ వైజ్ తీసుకుంటారు, కొంతమంది ఇయర్ వైజ్ తీసుకుంటారు, కొంతమంది లాస్ట్ ఇయర్స్లో తీసుకుంటారు, డిపెండింగ్ అపాన్ ది కాలేజ్ కండిషన్స్. దీంతోపాటు కొన్ని కోర్సెస్ని మీకు వాల్యూ యాడెడ్ కోర్సెస్ అనే కోర్సెస్ను కొన్ని నేర్పిస్తారు. ఈ కోర్సెస్ అనేవి మీకు వీటికి సర్టిఫికేటెడ్ కోర్సెస్ వస్తాయి. ఈ సర్టిఫికేట్ కోర్సెస్ వల్ల మీ కెరీర్లో రేపు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. సో దానికి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నేర్పుతారో వాటిని విఏసి అంటే వాల్యూ యాడెడ్ కోర్సెస్ అని ఉంటాయి. వాటికి సంబంధించిన ఫీజెస్ను కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా ఒక అడిషనల్ ఫీజు వస్తుంది. ఇవన్నిటితో పాటు మీరు ఏ కాలేజీ జాయిన్ అయ్యారో ఆ కాలేజీలో మీకు హాస్టల్గా జాయిన్ అయ్యవలసి ఉంటే అసలు హాస్టల్ ఫీజు ఎంత ఉంటుంది, అందులో ఏసీతో ఉండొచ్చు, నాన్ ఏసీతో ఉండొచ్చు. సో అది కూడా మీరు తీసుకోవాలి. ఆ హాస్టల్లోని మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జాయిన్ అవ్వాలంటే ఎంత ఫీజు అవుతుంది, హాస్టల్ ఫీజు ఎంత అనేది, అకాడమిక్ ఇయర్కి ఎంత అనేది తీసుకోవాలి, అది కూడా మీరు తెలుసుకోవాలి. ఇంతేకాకుండా ఎవరైనా హాస్టల్ కాకుండా డే స్కాలర్గా జాయిన్ అయ్యారు అనుకోండి, వాళ్ళ మీ ప్లేస్ నుంచి ఆ కాలేజీకి వెళ్ళడానికి అప్ అండ్ డౌన్ చేయడానికి కాలేజెస్ కానీ ట్రాన్స్పోర్టేషన్ మీరు వాడుకున్నట్టయితే ట్రాన్స్పోర్టేషన్ ఫీజు ఎంత అనేది కూడా తెలుసుకోవాలి. ట్రాన్స్పోర్టేషన్ ఫీజు ఎంత ఉంటుంది ఎడిషన్ కానీ, ఇవన్నీ నార్మల్గా వచ్చే ఫీజెస్. ఈ ఫీజెస్ అన్నిటితో పాటు కొన్ని కాలేజెస్, అంటే అన్ని కాలేజెస్ కాకుండా కొన్ని కాలేజెస్ ఇప్పటికీ కొన్ని కాలేజెస్లో బిల్డింగ్ ఫండ్ అనేది కలెక్ట్ చేస్తుంటారు. బిల్డింగ్ ఫండ్ అంటే ఆ కాలేజీ డెవలప్మెంట్ కోసం ఆ బిల్డింగ్ ఫండ్ అనేది కొంత కలెక్ట్ చేయొచ్చు. అటువంటిది ఏమైనా బిల్డింగ్ ఫండ్ ముందు జాయిన్ అయినప్పుడు చెప్పకపోయినా తర్వాత బిల్డింగ్ ఫండ్ అని అడగచ్చు. కాబట్టి మీరు ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ ఫీజెస్ అన్నింటిలో కూడా ఏ కాలేజ్ అయితే మీరు జాయిన్ చేయాలనుకుంటున్నారో, మీ అబ్బాయిని మీరు ఏ కాలేజీలో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజీకి వెళ్ళి అసలు ఈ కాలేజీలో ట్యూషన్ ఫీజుతో పాటు అడిషనల్గా మేము ఏవేవి పే చేయాలి అని ముందే ఒక లిస్ట్ తీసుకోండి. అలా మీరు తీసుకొని
మీరు జాయిన్ అయినప్పుడు కూడా దానికి ఒక కమిట్మెంట్ తీసుకోండి. ఈ ఫీజెస్ నేను కడతాను అని చెప్పి ఒక కమిట్మెంట్ కూడా మీరు తీసుకొని మీరు జాయిన్ అవ్వాలి. ప్రతి ఫీజు స్ట్రక్చర్ కానీ తెలుసుకోకుండా మీరు డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళినట్టయితే తర్వాత మీరే చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు మొత్తం క్లియర్గా ఒక ఐడియా ఉన్నట్టయితే అప్పుడు మీకు ఒక అవగాహన ఉంటుంది. ఏ కాలేజీలో మీరు చదవగలరు, ఏ కాలేజీలో ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంది అన్నీ మీకు తెలిసిన తర్వాత మీరే ఒక డెసిషన్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈ వీడియోకి సంబంధించి. ఇంకా దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.